ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిషి కూడా ఇక్కడే ఉందంటే కన్ఫర్మ్ గా నిషినే మీనన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. నిషి ఈసారి మాత్రం చాలా పెద్ద తప్పు చేసింది కేడి. ఇక దాన్ని వదిలే ప్రసక్తే లేదు. హలో వజ్రపాటి నిషిక, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు మా వదిన మీద ఎందుకు అటాక్ చేశావు? నీకోసం మా ఆయన పనిచేయటం లేదని మా మావయ్యని కిడ్నాప్ చేయాలనుకున్నావు. కుదరక్క నన్ను కిడ్నాప్ చేశావు. నేను నీతో చేతులు కలపనని చెప్పినందుకు ఇప్పుడు కీర్తిని కిడ్నాప్ చేయాలని చూస్తున్నావా? నేను చెప్పేది విను. ఆ తర్వాత నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను. చెప్పు. చూడు మీనన్, నాకు డబ్బులు కావాలి. అవి నా కష్టం తెలివితో సంపాదించుకోవాలి, కానీ ఇలా ఇల్లీగల్ పనులు చేసి కాదు. నేను నీతో బిజినెస్ చెయ్యాలన్నా, వజ్రపాటి ఇంటి పేరుని వాడి నీకు సహాయం చేయాలన్నా నువ్వు చేసే బిజినెస్ లీగల్ అయి ఉండాలి. మరి నువ్వు లీగల్ పనులు చేయగలవా? చేయలేవు. సో నేను నీ బిజినెస్ కి హెల్ప్ చేయలేను. జగదాత్రి మీద గెలవటానికి నేను ఈ పోరాటాన్ని మొదలుపెట్టాను. నీకు సహాయం చేస్తూ నేను దొరికిపోతే నేను జైలుకి పోతాను. అప్పుడు నేను ఈ లైఫ్లో దాని మీద గెలవలేను. సో లీగల్ బిజినెస్ లో చేద్దామంటే చెప్పు. నేను బిజినెస్ చేయడానికి రెడీ. సరే నిషిక, కబురు పంపుతా. ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు నువ్వు చేసిన ఈ అటాక్కి కూడా మా ఆయనే కారణమని ఇంట్లో అందరూ తిడతారు. నిషిక, ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు? కూల్గా ఉండు. కూల్గా ఉండాలా? నువ్వు చేసే పనులకి ఇంట్లో ఉండకుండా పోయేలా ఉన్నావు. చూడు మీనన్, నీకు ఆఖరిసారి చెప్తున్నాను, మా ఆయన నేను నీకోసం ఎప్పటికీ పనిచేయం. దయచేసి మమ్మల్ని వదిలే. ఏంటి జడ ఇది? నిషి మీనన్ కోసం పనిచేయడం లేదు అని అంటుంది. ఆ రోజు నిషి రమ్య వాళ్ళకి అబద్ధం చెప్పి మీనన్ని కలిసింది కేడి. సో అది తనతో కలిసి పనిచేయడం ఇష్టం లేదని చెప్పడానికి కేడి. మరిప్పుడు మీనన్ కోసం పనిచేస్తుంది. హలో లేడీ ఫాక్స్, నీ ఎంట్రీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. వచ్చే.